అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీలో చాలామంది మేము చివరాఖరికి ఒంటరిగా మిగిలిపోయాం, స్నేహితులు వదిలేశారు, బంధువులు వదిలేశారు. కొంతమంది తల్లు అంటున్నారు కదా, అయ్యా నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా, నా పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి అని ఎన్నో కుటుంబాలు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాయి. ఎందుకండి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి కోసం పదే పదే ఆలోచిస్తున్నారు? మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు, మీ సంతోషాన్ని కోల్పోయారు, మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కంగారు పడకండి. మనుషులు విడిచిపెట్టినా వాగ్దానం చేసిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రభు మన కోసం జన్మించింది అందుకేనండి. మనం ఒంటరివారం అయిపోతామన్న సంగతి ఆయనకి తెలుసు. అందరూ మనల్ని అనాథలుగా వదిలేస్తారన్న సంగతి ఆయనకి తెలుసు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న చాలామంది జీవితాల్లో కూడా చెప్పుకోవడానికి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు అందరూ ఉన్నారు. కానీ అందరూ ఉన్న అనాథలుగా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ కంగారు పడకండి. మీ హృదయం నుండే బాధను నా ప్రభు తొలగించడానికి ఆశపడుతున్నారు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ మాట చదవగలిగితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. యేసు ప్రభుల వారికి ఇమ్మానుయేలుని పేరు పెట్టారయ్యా. దేవుడు మనకి తోడని అర్థం. ఈరోజు మీకెవరు తోడు లేరని బాధపడద్దు. ఈరోజు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించట్లేదని బాధపడద్దు. ఎవరు మీ భుజం తట్టట్లేదని అస్సలు బాధపడద్దు. ఎందుకంటే దైవజండుగా నేను ప్రభు పరిచయకు వచ్చిన తర్వాత నాకెవరు తోడు లేరండి. నన్ను బలపరిచేవారు, నన్ను ప్రోత్సహించేవారు, నన్ను వెనుతట్టి నడిపించేవారు ఎవరు లేరు. మా తల్లిగారు నాతో అన్న ఒకే ఒక మాట అండి తెలుసా, అయ్యా నీకెవ్వరు ఉండరు, ప్రభు ఒక్కడే ఉంటాడు, దేవుడు ఒక్కడే నీకు సాయం చేయగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే నేను ప్రభు పరిచయలోకి రాకముందు నాకు వ్యాధి కలుగగా అనేక మంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా స్నేహితులు కనీసం నేను బ్రతుకున్నానో చచ్చానో కూడా తెలుసుకోలేదయ్యా. అందరూ నన్ను ఒంటరిగా వదిలేసేసరికి దేవుని సువార్త నాకు అందింది. ప్రభుతో సహవాసం చేశాను. నా హృదయంలో ఉండే వెలితంతా దేవుడు తీశాడు, ఒంటరితనాన్ని పోగొట్టాడు. ఈరోజు సంపూర్ణ సంతోషం చేత ప్రభు మమ్మల్ని నింపారు. పడిన చోట దేవుడు మమ్మల్ని నిలబెట్టారు. కన్నీరు కార్చిన చోట ఆనంద బాష్పాలు కురిపించారు. ఈరోజు నేను ఒంటరిని కాదు, ప్రభు నాకు తోడున్నారు. అదే విశ్వాసంతో అంటున్నాను, దేవుడు మీ బ్రతుకుల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. ఆయన మీకు తోడున్న దేవుడు ఆయన. కంగారు పడద్దు. విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి కోసం ఎక్కువసేపు ఆలోచించి మీ విలువైన సమయాన్ని పోగొట్టుకొద్దు. దేవుడు మీ వాల్యూ ఏంటో తెలిసేలాగా చేస్తాడు. ఖచ్చితంగా వారందరూ మీ దగ్గర తిరిగి వస్తారు. వారందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ప్రార్థించండి చాలు. దేవుడే ఘనమైన పాత్రగా మిమ్మల్ని నిలబెడతాడు. యేసేపు కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. దావీదు కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. కానీ ఈ ఒంటరి వాళ్ళందరూ సింహాసనం ఎక్కారు. ఈరోజు మనం ఒంటరితనం అనుభవిస్తుంటే గల కారణం ఏంటో తెలుసా? దేవుడు రాబో దినాల్లో మళ్ళీ అనేక మంది మధ్య నిలబెట్టబోతున్నాడు, సింహాసనం ఎక్కించబోతున్నాడు. కంగారు పడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.